ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ నేతలు మంత్రుల పీఏల విషయంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లో బడ్జెట్ ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, పేదవాడి జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు. బస్సులు అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న క్యాబినెట్లో కూడా మాట్లాడుకోవడం. గతంలో ఎలాగైతే పెన్షన్లు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పెన్షన్లు 4,000 నుంచి 16,000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. అత్యధికంగా 63 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. చరిత్రలో ఇంత అమౌంట్ కూడా ఎవరు ఏ గవర్నమెంట్ కూడా వెచ్చించట్లేదు, అంత ఇస్తూ ఉన్నారు. అన్న క్యాంటీన్ చెప్పినట్టుగా ఇచ్చాము, డిఎస్సి ఇచ్చాము, 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పామో ఆల్రెడీగా 4 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు కల్పన విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డిఎస్సి కూడా ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామో మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇట్లా పేదల యొక్క ఆస్తులు కాపాడే విధంగా, అలాగే రైతులను కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 నుంచి 10,000 రూపాయలు పెంచారు. వాళ్ళతో పాటు ఇంకొక 10,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇస్తుందో అదే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. బస్సులు అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న క్యాబినెట్లో కూడా మాట్లాడుకోవడం. గతంలో ఎలాగైతే పెన్షన్లు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పెన్షన్లు 4,000 నుంచి 16,000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. అత్యధికంగా 63 లక్షల